Now, let us see and try to understand how to determine price under perfect competition. In order to understand the equilibrium of a firm or industry in any market structure, first of all, we need to understand four important concepts. Number 1, average cost. Number 2, marginal cost. Number 3, average revenue. Number 4, marginal revenue. ఏ మార్కెట్ నిర్మాణంలో అయినా ఒక సంస్థ లేదా పరిశ్రమల సమతుల్యతను మనం అర్థం చేసుకోవడానికి మొదట మనం 4 అంశాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. మొదటిది యావరేజ్ కాస్ట్ అంటే సగటు ధర. ఇంకా రెండవది మార్జినల్ కాస్ట్ అంటే ఉపాంత వ్యయం. మూడవది యావరేజ్ రెవెన్యూ అంటే సగటు ఆదాయం. ఇంకా నాలుగవది మార్జినల్ రెవెన్యూ అంటే ఉపాంత ఆదాయం. కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ కాస్ట్. ఉత్పత్తి చేసేటప్పుడు ప్రతి యూనిట్కి అయ్యే ఖర్చుని సగటు ధర అంటాం. ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై డివైడింగ్ టోటల్ కాస్ట్ విత్ అవుట్పుట్. పూర్తిగా చేసిన ఉత్పత్తిని మొత్తానికి మనకైన ఖర్చుని రెండింటిని విభజిస్తే వచ్చేదే సగటు ధర. వెన్ అవుట్పుట్ ఇంక్రీజెస్ ది యావరేజ్ కాస్ట్ డిక్రీజెస్ ఇన్ ది బిగినింగ్ అండ్ దెన్ ఇట్ విల్ ఇంక్రీజ్. సగటు వ్యయం ఉత్పత్తి పెరిగినప్పుడు ప్రారంభంలో తగ్గచ్చు, కానీ మెల్లమెల్లగా ఆ వ్యయం అనేది పెరుగుతూ ఉంటుంది. There are two ways to determine average cost. One is by dividing total cost with output. The other is by adding average fixed cost with average variable cost. సగటు వ్యయం మనకు తెలియాలి అంటే పూర్తిగా మనకైన ఉత్పత్తి ఇంకా మనకైన ఖర్చులని రెండింటిని విభజిస్తే వస్తుంది. ఇంకొకటి సగటు స్థిర ధరలను ఇంకా రాబడి ఖర్చులను రెండింటిని యాడ్ చేస్తే సగటు వ్యయం అనేది ఏంటో మనకు తెలుస్తుంది. మార్జినల్ కాస్ట్. ది అడిషనల్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ మేకింగ్ అన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ as మార్జినల్ కాస్ట్. అదనపు యూనిట్ తయారు చేయడానికి అయిన అదనపు ఖర్చునే మార్జినల్ కాస్ట్ అంటాం, అంటే ఉపాంత వ్యయం. అదనపు అంటే ఎక్స్ట్రా అమౌంట్, ఎక్స్ట్రా ఛార్జెస్ అని అర్థం. ఇట్ ఈస్ అన్ అడిషనల్ టు ది టోటల్ కాస్ట్ అంటే మొత్తం ఖర్చులకి ఇంకాస్త ఎక్కువ, అంటే అదనంగా ఖర్చు పెట్టడం. వెన్ అవుట్పుట్ ఇంక్రీజెస్ మార్జినల్ కాస్ట్ డిక్రీజెస్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్ బట్ ఈవెన్చువలీ ఇట్ గెట్స్ ఇంక్రీజ్డ్. అంటే ఉత్పత్తి పెరిగినప్పుడు ప్రారంభంలో ఉపాంత వ్యయం అనేది ప్రారంభంలో తగ్గచ్చు, కానీ మెల్లమెల్లగా అది పెరుగుతూ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ యావరేజ్ కాస్ట్, సగటు ధరలాగే ఉపాంత వ్యయం కూడా మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఉపాంత వ్యయం తెలుసుకోవాలంటే ఎలా? చేంజ్ ఇన్ క్వాంటిటీ షుడ్ బి డివైడెడ్ విత్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్. మొత్తం ఖర్చుల్లో వచ్చిన మార్పులని ఇంకా పరిమాణంలో వచ్చిన మార్పులని రెండింటిని విభజిస్తే వచ్చే అమౌంట్నే మార్జినల్ కాస్ట్ అంటే ఉపాంత వ్యయం అంటాం. యావరేజ్ రెవెన్యూ. ది రెవెన్యూ రిసీవ్డ్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ రెవెన్యూ. ఉత్పత్తిలోని ప్రతి యూనిట్కి వచ్చే ఆదాయాన్నే సగటు ఆదాయం అంటాం. ఇట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై డివైడింగ్ టోటల్ రెవెన్యూ బై అవుట్పుట్. పూర్తిగా వచ్చిన ఆదాయాన్ని అంటే రాబడిని ఉత్పత్తితో విభజిస్తే వచ్చే అమౌంట్నే యావరేజ్ రెవెన్యూ అంటాం, అంటే సగటు ఆదాయం అంటాం. మార్జినల్ రెవెన్యూ. ది రెవెన్యూ ఆబ్టైన్డ్ బై సెల్లింగ్ అన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అన్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్జినల్ రెవెన్యూ. ఇట్ ఈజ్ అన్ అడిషన్ టు ది టోటల్ రెవెన్యూ. చూసారా, అడిషన్ అంటే అదనపు, ఎక్స్ట్రా. అవి ఖర్చుల్లో వస్తే అదనపు ఖర్చులు అవ్వచ్చు, ఆదాయంలో వస్తే అదనపు ఆదాయం అనొచ్చు. ఇక్కడ మనం మాట్లాడేది ఆదాయం గురించి కాబట్టి అదనపు ఆదాయం అనే చెప్పాలి. ఇట్ ఈజ్ అన్ అడిషన్ టు ది టోటల్ రెవెన్యూ అంటే పూర్తి ఆదాయానికి వచ్చిన అదనపు రాబడి అని అర్థం. మరి దీన్ని తెలుసుకోవడం ఎలా? చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. మొత్తం రాబడిలో వచ్చిన మార్పులని ఇంకా ఉత్పత్తిలో వచ్చిన మార్పులని రెండింటిని విభజిస్తే వచ్చే అమౌంట్నే మార్జినల్ రెవెన్యూ అంటాం, అంటే ఉపాంత ఆదాయం. Now let us try to understand equilibrium of a firm and industry under perfect competition. Equilibrium means a static or constant position. Equilibrium అంటే సమతౌల్యం, స్థిరమైన స్థానాన్నే సమతౌల్యం అంటాం. A firm is said to be in equilibrium stage when it has no desire to change the output. అవుట్పుట్ని మార్చాలనే కోరిక లేనప్పుడు ఒక సంస్థ సమతౌల్యంలో ఉందని అర్థం.
ది ఫర్మ్ అటైన్స్ ఈక్విలిబ్రియం వెన్ ఇట్ గెట్స్ మ్యాక్సిమం ప్రాఫిట్స్. గరిష్ట లాభాలు గనక వస్తే ఆ సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. దేర్ ఆర్ 2 కండిషన్స్ ఫర్ అటైనింగ్ ఈక్విలిబ్రియం బై ఎ ఫర్మ్. మరి అలా సమతౌల్యాన్ని సాధించాలి అంటే దానికి 2 షరతులు ఉన్నాయి. నెంబర్ 1, మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ. ఉపాంత వ్యయం ఉపాంత రాబడికి సమానంగా ఉండడం. నెంబర్ 2, మార్జినల్ కాస్ట్ కర్వ్ మస్ట్ కట్ ది మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఫ్రమ్ బిలో. ఉపాంత వ్యయ వక్రరేఖ ఖచ్చితంగా రాబడి రేఖను తగ్గించాలి. నౌ ఇఫ్ యూ లుక్ అట్ ది డయాగ్రామ్, అవుట్పుట్ ఈజ్ షోన్ ఆన్ ఎక్స్ యాక్సిస్, కాస్ట్ అండ్ రెవెన్యూ ఆర్ షోన్ ఆన్ వై యాక్సిస్. అవుట్పుట్ని ఎక్స్ యాక్సిస్ పైన, ఖర్చులు రాబడిని వై యాక్సిస్ పైన చూపించాం. ఇక్కడ పిఎల్ అనేది ప్రైజ్ లైన్. ఇట్ ఆల్సో ఇండికేట్స్ యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ. ఇదే లైన్ని మనం సగటు ఆదాయం ఇంకా ఉపాంత ఆదాయంగా చూడొచ్చు. ఇక్కడ ఎంసీ అంటే ఉపాంత వ్యయ వక్రరేఖ. ఇట్ ఇంటర్సెక్ట్స్ మార్జినల్ రెవెన్యూ కర్వ్ అట్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. మరి ఈ వక్రరేఖ ఎక్కడ కలుస్తుందంటే ఉపాంత రాబడి వక్రరేఖ దగ్గర అంటే పాయింట్ ఏ పాయింట్ బి దగ్గరికి కలుస్తాయి 2 లైన్స్. At point A, it intersects the marginal revenue curve from the above. So, this is not the equilibrium point. ఇక్కడ ఈ వక్రరేఖ పై నుంచి పాయింట్ ఏ దగ్గరికి ఇంటర్సెక్ట్ అవుతుంది. పైనుంచి అవుతుంది కాబట్టి దీన్ని సమతౌల్య స్థానం అనలేం. At point B, the marginal cost curve intersects the marginal revenue curve from below. So, the 2 conditions of equilibrium are satisfied at point B. వ్యయ వక్రరేఖ ఇంకా రాబడి వక్రరేఖ 2 దిగువ నుంచి మనం కలుస్తున్నట్టు గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ 2 షరతులు కూడా వర్తిస్తాయి. అంటే మనం చెప్పుకున్న 2 కండిషన్స్ కూడా కరెక్ట్గా సాటిస్ఫై అయ్యాయి. కాబట్టి దీన్ని మనం ఈక్విలిబ్రియం స్టేజ్ అనొచ్చు. హెన్స్ ద ఫర్మ్ అటైన్స్ ఈక్విలిబ్రియం అట్ పాయింట్ బి. సో హియర్ ద ఈక్విలిబ్రియం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ OQ1. సో మొత్తానికి మనకు ఈక్విలిబ్రియం వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఎక్స్ యాక్సిస్ పైన మనకు అవుట్పుట్ OQ1 అని ఉంది కదా. సో దాన్ని చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈక్విలిబ్రియం పాయింట్ వచ్చింది అని అర్థం. అండ్ పాయింట్ బి దగ్గర నుంచి ఈ మార్జినల్ కాస్ట్ కర్వ్ బిలో నుండి మనకు అంటే దిగువ నుండి మనకు ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో ఈక్విలిబ్రియం స్టేజ్ వచ్చినట్టు అర్థం. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. Now let us see how it works in short run and long run. In short run, time is not sufficient for the firms either to enter or leave the industry. సో షార్ట్ రన్లో ఉన్నప్పుడు ఏ సంస్థకైనా పరిశ్రమలో ప్రవేశించడం లేదా పరిశ్రమ బయటికి రావడం 2 కుదరదు. కానీ ఉత్పత్తికి సంబంధించిన కారకాలను మార్చడం కుదురుతుంది. సో ఇలా షార్ట్ రన్లో ఉన్నప్పుడు సంస్థలకి అసాధారణ లాభాలు, సాధారణ లాభాలు లేదా నష్టాలు ఏదన్నా రావచ్చు. ఎప్పుడైతే సగటు వ్యయం కన్నా సగటు ఆదాయం ఎక్కువగా ఉంటుందో అప్పుడు సంస్థలకి అసాధారణమైన లాభాలు వస్తాయి. ఇంకా సగటు ఆదాయం, సగటు వ్యయం 2 సాధారణంగా 2 సమానంగా ఉంటే అప్పుడు ఆ సంస్థలకి సాధారణమైన లాభాలు ఉంటాయి. కానీ సగటు ఆదాయం కన్నా సగటు ఖర్చులు అంటే సగటు వ్యయం ఎక్కువైతే ఆ సంస్థలకి నష్టాలు వచ్చినాయని అర్థం. సో ఈ యావరేజ్ రెవెన్యూ ఇంకా యావరేజ్ కాస్ట్ అనే 2 విషయాలను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే షార్ట్ రన్లో ఇవే చాలా ఇంపార్టెంట్. యావరేజ్ రెవెన్యూ, when average revenue is greater than average cost, the firm secures abnormal profit అంటే అసాధారణమైన లాభాలు. మరి సాధారణమైన లాభాలు రావాలంటే యావరేజ్ రెవెన్యూ షుడ్ బీ ఈక్వల్ టు యావరేజ్ కాస్ట్. మరి లాస్ ఎప్పుడు వస్తుంది? యావరేజ్ రెవెన్యూ ఈజ్ లెస్ దాన్ యావరేజ్ కాస్ట్. లెట్స్ సీ దిస్ త్రూ అ షార్ట్ రన్ ఈక్విలిబ్రియం diagram. So in the above image, output is shown on x-axis and cost and revenue are shown on y-axis. రాబడి ఖర్చులను y-axis పైన ఇంకా ఉత్పత్తిని x-axis పైన చూడొచ్చు. ఇక్కడ SAC అంటే షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్, ఇంకా SMC అంటే షార్ట్ రన్ మార్జినల్ కాస్ట్, అండ్ PL అంటే ప్రైజ్ లైన్. దిస్ ఆల్సో ఇండికేట్స్ ది యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ కర్వ్స్. అంటే PL ప్రైజ్ లైన్లే మనం యావరేజ్ రెవెన్యూ ఇంకా మార్జినల్ రెవెన్యూ లానే చూస్తాం. సో ఫస్ట్ ఇమేజ్లో చూస్తే ఫర్మ్స్ ఈక్విలిబ్రియం ఇస్ అటైన్డ్ అట్ ద పాయింట్ E వేర్ షార్ట్ రన్
marginal cost curve intersects short run marginal revenue curve from below. సో ఉపాంత వ్యయం రేఖ ఉపాంత ఆదాయం రేఖని, ఆ వక్రరేఖని దిగువ నుండి ఎలా ఇంటర్సెక్ట్ అవుతుందో మనం ఈ పిక్చర్లో చూడొచ్చు. ఇక్కడ ఓపీ అంటే ప్రైస్, ఇంకా ఓక్యూ అంటే అవుట్పుట్. సో ఓపీ ప్రైస్, ఫర్మ్ ప్రొడ్యూసెస్, ఓక్యూ అవుట్పుట్. సో సంస్థ ఉత్పత్తిని ఇంకా ఖర్చులని ఈ ఓపీ అండ్ ఓక్యూ పాయింట్స్లో మనం చూడొచ్చు. అట్ అవుట్పుట్ పాయింట్ ఓక్యూ, ఫర్మ్స్ యావరేజ్ రెవెన్యూ ఇస్ ఈక్యూ. సంస్థ ఉత్పత్తి ఓక్యూ పాయింట్ వరకు అయితే దానికి సంబంధించిన సగటు ఆదాయం ఈక్యూ పాయింట్గా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ యావరేజ్ కాస్ట్ని మనం బీక్యూ పాయింట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సిన్స్ యావరేజ్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దాన్ AC, that is average cost, which is also termed as EQ point and BQ point. So here in this image EQ point is greater than BQ point. So due to that the firm gets abnormal profit. ikkada EQ ane line BQ ane line kanna ekkuva undi, ante సంస్థకి అసాధారణమైన లాభాలు వచ్చాయని అర్థం. Thus the firm gets abnormal profit, that is EB point. And this point is represented as per the unit of output and total profit being PABE points. So ila PABE point ni manam లాభం వచ్చినట్టు చూపిస్తున్నాం. మరి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ చూడండి. అండర్ సెకండ్ ఇమేజ్ షార్ట్ రన్ మార్జినల్ కాస్ట్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ రన్ మార్జినల్ రెవెన్యూ కర్వ్. ఎగ్జాక్ట్లీ ఇట్ మీట్స్ అట్ ద పాయింట్ ఈ. సో ఉపాంత వ్యయం, ఉపాంత రాబడి రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ సమానంగా ఉన్నాయి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? అట్ ద పాయింట్ ఈ. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఎగ్జాక్ట్గా అవుట్పుట్ లెవెల్స్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆ అవుట్పుట్ని మనం ఓక్యూ పాయింట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సిన్స్ యావరేజ్ రెవెన్యూ అండ్ యావరేజ్ కాస్ట్ బోత్ ఆర్ ఈక్వల్, సో ద ఫర్మ్ ఈజ్ ఎర్నింగ్ నార్మల్ ప్రాఫిట్స్, జస్ట్ నార్మల్ ప్రాఫిట్స్. సగటు ఆదాయం, సగటు వ్యయం రెండు ఇక్కడ సమానంగా ఉన్నాయి కాబట్టి సంస్థలకి సాధారణమైన లాభాలు మాత్రమే వస్తాయి. సగటు ఆదాయం, సగటు వ్యయం ఈ రెండు రేఖల్ని మనం ఓపీ అండ్ ఈక్యూ పాయింట్స్గా రిప్రజెంట్ చేసాం. అండ్ ఇన్ ద లాస్ట్ ఇమేజ్ here E is the equilibrium point, and this point average revenue is EQ point and average cost is BQ point. ఇక్కడ సగటు ఆదాయాన్ని ఈక్యూ పాయింట్గా, సగటు వ్యయాన్ని బీక్యూ పాయింట్స్గా రిప్రజెంట్ చేశాం. సిన్స్ యావరేజ్ రెవెన్యూ ఈజ్ లెస్ దాన్ యావరేజ్ కాస్ట్, ఫర్మ్ ఇన్కర్స్ లాసెస్. సో ఇమేజ్ కనుక మీరు బాగా చూస్తే, గమనిస్తే ఈక్యూ పాయింట్ బీక్యూ పాయింట్ కన్నా కాస్త చిన్నగా ఉంది కాబట్టి సంస్థలకి నష్టాలు వస్తాయి. ఆ నష్టాలనే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఇమేజ్లో చూస్తే బీఈ పాయింట్గా రిప్రజెంట్ చేసాం. సో అల్టిమేట్గా ఏపీబిఈ ఈ పాయింట్ని మనం లాస్ పాయింట్ అని చూడొచ్చు. సో ఇలా షార్ట్ రన్లో సంస్థలకి అసాధారణమైన లాభాలు, సాధారణమైన లాభాలు లేదా నష్టాలు ఏవన్నా రావచ్చు. నౌ లెట్స్ సీ ద లాంగ్ రన్ కేస్. In long run, time is sufficient for the firms to either enter or to leave the industry. సో లాంగ్ రన్లో అయితే సంస్థలు పరిశ్రమలోకి ప్రవేశించడం లేదా పరిశ్రమ నుంచి బయటికి వచ్చేయడం రెండింటికి వీలుంటుంది. ఒకవేళ పరిశ్రమకి నష్టాలు కనుక వస్తే పరిశ్రమలో ఉన్న కొన్ని సంస్థలు పరిశ్రమ నుండి బయటికి వచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది, ప్రొడక్షన్ విల్ డిక్రీస్. మరి దానికి ఆపోజిట్, if the industry is making normal profits, the new firms may not enter the industry. ఒకవేళ పరిశ్రమ గనక సాధారణమైన లాభానికి వస్తే అప్పుడు కొత్త సంస్థలేవి పరిశ్రమలోకి చేర్చడం లేదా ఉన్న సంస్థలు పరిశ్రమ నుండి బయటికి వచ్చేసడం అనేది జరగదు. సో ఇలా జరగడం వల్లే ఈక్విలిబ్రియం అనేది లాంగ్ రన్లో రావచ్చు. సో ఇన్ లాంగ్ రన్ ద ఫర్మ్ మే అటైన్స్ ఈక్విలిబ్రియం when it secures only normal profit. సాధారణమైన లాభాలు వస్తేనే అలా జరుగుతుంది, అంటే ఈక్విలిబ్రియం వస్తుంది. The firm attains equilibrium at the point where average cost, average revenue, marginal cost, marginal revenue all are equal. ఇమేజ్లో కనుక మీరు చూస్తే సగటు వ్యయం, సగటు ఆదాయం, ఉపాంత వ్యయం,
ఉపాంత ఆదాయం అన్నీ సమాంతంగా ఈక్వల్గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఫర్మ్ ఇస్ అటైనింగ్ ఈక్విలిబ్రియం అని అర్థం. సో యాజ్ యూజువల్ ఇమేజ్లో కనుక మీరు చూస్తే ఎక్స్ యాక్సిస్ పైన ఉత్పత్తిని, ఇంకా వై యాక్సిస్ పైన రాబడి ఖర్చులను చూడొచ్చు. ఎల్ఏసి ఎల్ఎంసి అనేవి లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్స్, లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ కర్వ్స్. అండ్ యాజ్ యూజువల్ పిఎల్ డిటర్మైన్స్ ప్రైస్ లైన్. It is also indicated as average revenue and marginal revenue. So in the above image, long run marginal cost curve cuts the long run average cost curve at the point E. సో ఇక్కడ ఉపాంత వ్యయం రేఖ సగటు వ్యయం రేఖని ఎగ్జాక్ట్గా పాయింట్ ఈ దగ్గర కట్ చేస్తుంది. సో వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ అట్ దిస్ పాయింట్? యావరేజ్ కాస్ట్, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ ఆల్ బికమ్స్ ఈక్వల్. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లోనే సగటు వ్యయం, సగటు ఆదాయం, ఉపాంతర వ్యయం, ఉపాంతర ఆదాయం అన్నీ సమానంగా ఉంటాయి. ఇక్కడ ప్రొడక్షన్ని మనం ఓక్యూ పాయింట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈక్విలిబ్రియం కుడ్ బి సీన్ ఇన్ లాంగ్ రన్ స్టేజ్ వెన్ దిస్ మార్జినల్ కాస్ట్ అండ్ marginal revenue curves both are equal, and this could be seen at the point OQ, which is determined as a output point. The firm here will be producing output at lowest average cost. ఇక్కడ సంస్థలు చాలా తక్కువ ఖర్చులతోనే ఉత్పత్తి చేస్తాయి. Any firm producing output at minimum average cost is called as optimum firm. ఏ సంస్థ అయితే కనిష్ట సగటు ధరలతో ఉత్పత్తి చేస్తాయో వాటిని వాంఛనీయ సంస్థలు అంటాం. సో అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఆల్ ఫర్మ్స్ విల్ బీ ఆఫ్ ఆప్టిమమ్ సైజ్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఖచ్చితమైన పోటీలో అన్ని సంస్థలు వాంఛనీయ పరిణామంలోనే ఉంటాయి అని అర్థం. బిసైడ్స్ ది ఇండస్ట్రీ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం యాజ్ యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ. యావరేజ్ రెవెన్యూ అంటే ఈ యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైస్. సగటు వ్యయం సగటు రాబడికి సమానంగా ఉండడం వల్ల పరిశ్రమ ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది. ఈక్విలిబ్రియం అంటే సమతౌల్యం అని అర్థం. సో ఐ రియలీ హోప్ యూ గైస్ హ్యావ్ అండర్స్టూడ్ హౌ టు డిటర్మైన్ ప్రైస్ అండర్ ఈక్విలిబ్రియం, వాట్ ఈస్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ ఫర్మ్, and how to determine this price under long term and under short term. So in the next video we'll be discussing about other marketing structures, and please do like and subscribe if you guys have understood this concept. Whatever explanation has been given, hope you will. Until then, keep watching.